హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఇంపార్టెంట్ బిట్స్ కవర్ చేశాను. ఎండ్ వరకు చూడండి, చాలా యూస్ఫుల్ ఉంటుంది. అలాగే మా కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పుడు క్వశ్చన్స్లోకి వెళ్దాము. ఫస్ట్ క్వశ్చన్: హూ ఫౌండెడ్ ద ఈస్ట్ ఇండియా అసోసియేషన్ ఇన్ లండన్ టు క్రియేట్ ద అవేర్నెస్ అబౌట్ ఇండియన్? ఆన్సర్ ఇస్ దాదాబాయ్ నౌరోజీ. ఇక్కడ దాదాబాయ్ నౌరోజీ గురించి ఇన్ డీటెయిల్గా చూద్దాము. దాదాబాయ్ నౌరోజీ టైటిల్స్ ఏంటి? గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా, గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఇంకో టైటిల్ ఏంటి? ఇండియన్ గ్లాడ్స్టోన్, ఇండియన్ గ్లాడ్స్టోన్. ఇవి టూ టైటిల్స్ ఎవరివి? దాదాబాయ్ నౌరోజీవి. అంటే దాదాబాయ్ నౌరోజీ రాసిన బుక్స్ ఏంటి? బుక్స్ డ్రెయిన్ ఆఫ్ వెల్త్ అండ్ పావర్టీ అండ్ అన్బ్రిటిషబుల్ రూల్ ఇన్ ఇండియా. డ్రెయిన్ ఆఫ్ వెల్త్ అండ్ పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. ఇతను ఎస్టాబ్లిష్ చేసిన న్యూస్ పేపర్స్ ఏంటి? న్యూస్ పేపర్స్ రాస్త్ దఫ్తర్ అండ్ ద వాయిస్ ఆఫ్ ఇండియా. And he was a moderate leader. He was a moderate leader. అండ్ ఇతను 3 INC సెక్షన్స్కి ప్రెసిడెంట్గా వర్క్ చేశారు. ఎప్పుడెప్పుడు? 1886, 1893 అండ్ 1906. ఇవి చాలా ఇంపార్టెంట్. అండ్ ఫస్ట్ ఇండియన్ టు బికమ్ ద బ్రిటిష్ పార్లమెంట్ మెంబర్. బ్రిటిష్ పార్లమెంట్కి ఎలక్ట్ అయిన ఫస్ట్ ఇండియన్ ఎవరు? దాదాబాయ్ నౌరోజీ. మనకి దాదాబాయ్ నౌరోజీ అంటే ఏమేమి గుర్తుకు రావాలి? తను రాసిన బుక్స్ అండ్ న్యూస్ పేపర్స్ అండ్ AINC సెక్షన్స్కి ప్రెసిడెంట్గా వర్క్ చేశారు అండ్ టైటిల్స్. దిస్ ఈజ్ అబౌట్ దాదాబాయ్ నౌరోజీ. ఇక్కడ లాలా లజపత్ రాయ్ గురించి చూద్దాము. రిమైనింగ్ 3 ఆప్షన్స్ గురించి చూద్దాము. లాలా లజపత్ రాయ్. లాలా లజపత్ రాయ్ అనగానే మనకేం గుర్తుకు రావాలి? ఇతని టైటిల్స్. ఏం టైటిల్స్? పంజాబ్ కేసరి, పంజాబ్ కేసరి అండ్ టైగర్ ఆఫ్ పంజాబ్. ఇతను ఎస్టాబ్లిష్ చేసిన న్యూస్ పేపర్స్ ఏంటి? ఆర్య గజెట్, ఆర్య గజెట్, వందే మాతరం అండ్ పంజాబ్ న్యూస్ పేపర్ అండ్ పీపుల్స్ న్యూస్ పేపర్. ఇవన్నీ ఎవరు స్థాపించారు? లాలా లజపత్ రాయ్. ఇతను రాసిన బుక్ చాలా ఇంపార్టెంట్. ఈ బుక్ అన్హ్యాపీ ఇండియా. అన్హ్యాపీ ఇండియా బుక్ ఎవరు రాశారు? లాలా లజపతి రాయ్. అండ్ ఇతను ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్, ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్కి ప్రెసిడెంట్గా కూడా వర్క్ చేశారు. ప్రెసిడెంట్ ఎవరు? లాలా లజపత్ రాయ్.
జనరల్ సెక్రటరీగా ఎవరు వర్క్ చేశారంటే చమన్ లాల్. అసలు ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ ఎవరు స్థాపించారంటే ఎన్ఎం జోషి. ఎప్పుడు 1920లో ఇది ఎస్టాబ్లిష్ చేశారు. దానికి ప్రెసిడెంట్గా ఎవరు వర్క్ చేశారంటే లాలా లజపత్ రాయ్. అండ్ లాలా లజపత్ రాయ్ హోమ్ రూల్ మూమెంట్ స్టార్ట్ చేశారు ఇక్కడ న్యూయార్క్లో. ఎప్పుడు 1914. ఇతను 1920లో ఐఎన్సీ ప్రెసిడెంట్గా కూడా వర్క్ చేశారు 1920లో. దిస్ ఈజ్ అబౌట్ లాలా లజపత్ రాయ్. ఇక్కడ శ్యామ్జీ కృష్ణవర్మ అంటే ఏం గుర్తుకు రావాలి మనకి? ఇండియన్ సోషలిస్ట్ న్యూస్ పేపర్ ఇతను ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ విడి సావర్కర్ ఇతను అభినవ భారత్ సొసైటీని స్థాపించాడు. అండ్ హిందుత్వ అనే బుక్ను కూడా రాశారు. నెక్స్ట్ క్వశ్చన్. హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు బీ ఎలెక్టెడ్ టు ద బ్రిటిష్ పార్లమెంట్? ఇందాకనే చెప్పాను ఎవరు? దాదాబాయ్ నౌరోజీ. దాదాబాయ్ నౌరోజీ అంటే మనకేం గుర్తుకు రావాలి? టైటిల్స్, న్యూస్ పేపర్స్, స్లోగన్స్ అండ్ బుక్స్. అండ్ అతని ఏఐఎన్సీ ప్రెసిడెంట్, ఏఐఎన్సీ సెక్షన్స్కి ప్రెసిడెంట్గా వర్క్ చేశారో కూడా మనకు గుర్తుకు రావాలి. ఐఎన్సీ సెక్షన్స్కి ఏ దానికి వర్క్ చేశారు? 1886, 1893 అండ్ 1906. 3 ఐఎన్సీ సెక్షన్స్కి ప్రెసిడెంట్గా వర్క్ చేశారు దాదాబాయ్ నౌరోజీ. దాదాబాయ్ నౌరోజీ టైటిల్స్ ఏంటి? గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అండ్ ఇండియన్ గ్లాడ్ స్టోన్. ఇతను రాసిన న్యూస్ పేపర్స్ ఏంటి? రాస్త్ గఫ్తర్ అండ్ ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇతని బుక్స్ పావర్టీ అండ్ అన్బ్రిటిషబుల్ రూల్ ఇన్ ఇండియా అండ్ డ్రెయిన్ ఆఫ్ వెల్త్. ఇక్కడ గోపాలకృష్ణ గోఖలే గురించి చూద్దాము. ఇతను 1905లో ఐఎన్సీ ప్రెసిడెంట్గా వర్క్ చేశారు. అండ్ సర్వెంట్ ఆఫ్ ఇండియన్ సొసైటీ కూడా స్థాపిస్తాడు. ఎవరు? గోపాలకృష్ణ గోఖలే. సురేంద్రనాథ్ బెనర్జీ. సురేంద్రనాథ్ బెనర్జీ ఏఎన్సీ సెక్షన్కి ప్రెసిడెంట్గా వర్క్ చేశారంటే 1895 అండ్ 1902. ఈ 2 ఇయర్స్లో ఐఎన్సీ సెక్షన్స్ ప్రెసిడెంట్గా వర్క్ చేశారు. బిఆర్ అంబేద్కర్. మనకు బిఆర్ అంబేద్కర్ అనగానే ఏం గుర్తుకు రావాలి? ఇతని టైటిల్స్ ఏంటి? బాబా సాహెబ్ అండ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇతను ఎస్టాబ్లిష్ చేసిన న్యూస్ పేపర్స్ ఎవరు? బిఆర్ అంబేద్కర్. ముక్ నాయక్. ఎప్పుడు? 1920లో ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ బహిష్కృత భారత్. బహిష్కృత భారత్ ఇది ఎప్పుడు స్థాపించాడంటే 1927లో. నెక్స్ట్ ప్రబుద్ధ భారత్. ప్రబుద్ధ భారత్ ఇది ఎప్పుడంటే 1956. అండ్ జనతా న్యూస్ పేపర్ కూడా బిఆర్ అంబేద్కర్ స్థాపిస్తాడు. ఎప్పుడు? 1930. ఈ న్యూస్ పేపర్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్ బిఆర్ అంబేద్కర్వి ఇవన్నీ. అండ్ ఇతను ఇచ్చిన స్లోగన్స్ ఏంటంటే ఎడ్యుకేట్, ఎజిటేట్ అండ్ ఆర్గనైజ్. అండ్ ఇతను ఒక బుక్ రాస్తాడు. ఆ బుక్ చాలా ఇంపార్టెంట్. క్యాస్ట్ ఇన్ ఇండియా. క్యాస్ట్ ఇన్ ఇండియా బుక్ ఎవరిది? బిఆర్ అంబేద్కర్దే. ఇలా 3 ఆప్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు రివిజన్ అవుతుంది. రిమైనింగ్ 3 ఆప్షన్స్ రివిజన్ అవుతుంది. మీకు ఆ క్వశ్చన్ ఏమంటారు సబ్జెక్ట్ పైన బాగా గ్రిప్ కూడా వస్తుంది. అందుకే నేను రిమైనింగ్ 3 ఆప్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ యాక్ట్ ఫార్మల్లీ ఎండెడ్ ద ఈస్ట్ ఇండియా కంపెనీస్ రూల్ ఇన్ ఇండియా? మనకి 1857లో సిపాయి రివోల్ట్ జరుగుతుంది. దాని తర్వాతనే ఈస్ట్ ఇండియా కంపెనీ
రూల్ ఇండియాలో ఎండ్ అయిపోతుంది. దాని తర్వాత వచ్చిన యాక్ట్ ఏంది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858. ఈ యాక్ట్ ప్రకారం ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ ఇండియాలో ఎండ్ అయిపోతుంది. ద డ్రైన్ ఆఫ్ వెల్త్ థియరీ వాజ్ గివెన్ బై దాదాబాయ్ నౌరోజీ. దాదాబాయ్ నౌరోజీ అనగానే మనకి ఏం గుర్తుకు రావాలి? డ్రైన్ ఆఫ్ వెల్త్ అండ్ పావర్టీ అన్బ్రిటిషబుల్ రూల్ ఇన్ ఇండియా అండ్ టైటిల్స్, న్యూస్ పేపర్స్, స్లోగన్స్ అండ్ ఐఎన్సీ సెక్షన్స్కి ప్రెసిడెంట్గా వర్క్ చేసిన ఇయర్స్. ఇక్కడ బాలగంగాధర్ తిలక్ చాలా ఇంపార్టెంట్. బాలగంగాధర్ తిలక్ అంటే మనకేం గుర్తుకు రావాలి? తన టైటిల్స్, బాలగంగాధర్ తిలక్ టైటిల్స్. మరాఠా కేసరి, లోకమాన్య అండ్ అన్రెస్ట్ ఇండియా. ఈ 3 టైటిల్స్ ఎవరివి? బాలగంగాధర్ తిలక్. అండ్ బాలగంగాధర్ తిలక్ ఇచ్చిన స్లోగన్స్ ఏంటంటే ఇండియా వాంట్ స్వరాజ్ నాట్ రిఫార్మ్స్, ఈ స్లోగన్ ఇస్తారు. ఇంకొకటి స్వరాజ్ ఇస్ మై బర్త్ రైట్, ఐ షల్ హ్యావ్ ఇట్ స్లోగన్ కూడా బాలగంగాధర్ తిలక్ ఇస్తారు. అండ్ బాలగంగాధర్ తిలక్ హోమ్ రూల్ మూమెంట్ కూడా స్థాపిస్తాడు. హోమ్ రూల్ మూమెంట్ ఎప్పుడు? 1916లో. ఎంజి రానడే. ఎంజి రానడే ఎవరికి పొలిటికల్ టీచర్ అంటే గోపాలకృష్ణ గోఖలే పొలిటికల్ టీచర్ ఎవరంటే ఎంజి రానడే. ఎంజి రానడే స్థాపించిన సొసైటీ ఏంటి? ఇండియన్ నేషనల్ సోషల్ కాన్ఫరెన్స్. ఎప్పుడు? 1887లో. నెక్స్ట్, ఇన్ విచ్ ఇయర్ వాజ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫౌండెడ్? 1885. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ చాలా ఇంపార్టెంట్. అంటే మనకి మొత్తం 56 ఐఎన్సీ సెక్షన్స్ జరిగినాయి. ఆ 56లో చాలా ఇంపార్టెంట్ ఐఎన్సీ సెక్షన్స్ ఎవరు పార్టిసిపేట్ చేశారు అండ్ ఐఎన్సీ సెక్షన్లో కొన్ని రెజల్యూషన్స్ కూడా పాస్ చేశారు. అంటే ఇప్పుడు 1929 పూర్ణ స్వరాజ్ రెజల్యూషన్ పాస్ చేశారు లాహోర్లో. ఇలా ఇంపార్టెంట్ ఐఎన్సీ సెక్షన్స్ నేను నా ఫస్ట్ వీడియోలో చెప్పాను. మీరు ఇంతవరకు ఆ వీడియో చూడకపోతే వెంటనే ఆ వీడియో చూడండి. అక్కడ ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఐఎన్సీ సెక్షన్స్ గురించి. మీకు ఏ డౌట్స్ ఉన్నా క్లియర్ అయిపోతాయి. ఇక్కడ ఫస్ట్ ఐఎన్సీ సెక్షన్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1885. ఎవరు ఫౌండ్ చేశారు ఇది? ఏఓ హ్యూమ్. అండ్ ఫస్ట్ ఐఎన్సీ సెక్షన్కి ఎవరు ప్రెసిడెంట్గా వర్క్ చేశారంటే డబ్ల్యూసి బెనర్జీ. ఎక్కడ? బాంబే. 1885లో ఇండియన్ వైస్రాయ్గా ఎవరు వర్క్ చేశారు? లార్డ్ డఫ్రిన్. ఇక్కడ 1905 అంటే ఏం గుర్తుకు రావాలి మీకు? గోపాలకృష్ణ గోఖలే ఐఎన్సీ సెక్షన్స్కి ప్రెసిడెంట్గా వర్క్ చేశారు. 1920 అంటే లాలా లజపతి రాయ్ ఐఎన్సీ ప్రెసిడెంట్గా వర్క్ చేశారు 1920లో. 1857 అంటే మనకేం గుర్తుకు రావాలి? సిపాయి రివోల్ట్. నెక్స్ట్, హూ ప్రెసిడెడ్ ఓవర్ ద ఫస్ట్ సెషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇన్ 1885? ఇందాక చెప్పాను ఎవరు? డబ్ల్యూసి బెనర్జీ. ఎవరు ఫౌండ్ చేశారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటే? ఏఓ హ్యూమ్. ఇతను ఎవరు? రిటైర్డ్ బ్రిటిష్ సివిల్ సర్వెంట్.
అంటే దాదాబాయి నౌరోజీ ఎన్ని ఐఎన్సీ సెక్షన్స్కి ప్రెసిడెంట్గా వర్క్ చేశారంటే 3. 1886లో ఒకసారి, 1893 అండ్ 1906లో. గోపాలకృష్ణ గోఖలే ఎప్పుడు వర్క్ చేశారంటే 1905. ఇతని సర్వెంట్ ఆఫ్ ఇండియన్ సొసైటీ స్థాపిస్తాడు. అండ్ గోపాలకృష్ణ గోఖలే ఎవరికి గురువు అంటే మహాత్మా గాంధీకి గురువు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈవెంట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద పార్టిషన్ ఆఫ్ బెంగాల్? ఎప్పుడు పార్టిషన్ ఆఫ్ బెంగాల్ ఎప్పుడు జరిగింది? 1905. మనకి 1885 అంటే ఏం గుర్తుకు రావాలి? ఐఎన్సీ సెక్షన్. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎస్టాబ్లిష్ చేసిన ఇయర్ 1885. అండ్ 1911 అంటే మనకి కోల్కతా నుంచి ఢిల్లీకి క్యాపిటల్ చేంజ్ చేస్తామని అనౌన్స్మెంట్ చేసిన ఇయర్ ఏంటంటే 1911. ఎప్పుడు చేంజ్ చేశారు? 1912లో చేంజ్ చేశారు. 1990 అంటే మనకి ఏం గుర్తుకు రావాలి? రౌలత్ యాక్ట్ అండ్ జలియన్ వాలా బాగ్ ఇన్సిడెంట్. నెక్స్ట్, ద స్లోగన్ గివ్ మీ బ్లడ్ అండ్ ఐ షల్ గివ్ యూ ఫ్రీడమ్ ఈజ్ అట్రిబ్యూటెడ్ టు. ఈ స్లోగన్ ఎవరిచ్చారు? గివ్ మీ బ్లడ్ అండ్ ఐ షల్ గివ్ యూ ఫ్రీడమ్ అని ఎవరు ఇచ్చారు ఈ స్లోగన్ అంటే సుభాష్ చంద్రబోస్. అంటే సుభాష్ చంద్రబోస్ గురించి చాలా ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇక్కడ చూద్దాము. సుభాష్ చంద్రబోస్ ఇంకో స్లోగన్ కూడా ఇస్తారు. ఏం స్లోగన్ అంటే జై హింద్ చలో ఢిల్లీ. ఈ స్లోగన్ కూడా సుభాష్ చంద్రబోస్ ఇస్తారు. అండ్ సుభాష్ చంద్రబోస్ ఏ ఐఎన్సీ సెక్షన్కి ప్రెసిడెంట్గా ఉంటారంటే 1938, 1939 ఐఎన్సీ సెక్షన్స్కి ప్రెసిడెంట్గా వర్క్ చేస్తారు. 1939లో రిజైన్ చేస్తారు. ఐఎన్సీకి రిజైన్ చేసి ఫార్వర్డ్ బ్లాక్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. అంటే 1942లో ఇండియన్ నేషనల్ ఆర్మీ ఎస్టాబ్లిష్ చేస్తారు. ఎవరు? మోహన్ సింగ్ ఎస్టాబ్లిష్ చేస్తారు. 1943లో సుభాష్ చంద్రబోస్ ఈ ఇండియన్ నేషనల్ ఆర్మీలో జాయిన్ అయ్యి ఇండియన్ నేషనల్ ఆర్మీని నేమ్ ఏం చేంజ్ చేస్తారంటే ఆజాదీ హిందూ ఫౌజ్గా నేమ్ చేంజ్ చేశారు. ఇక్కడ రిమైనింగ్ 3 ఆప్షన్స్ చూద్దాము. మహాత్మా గాంధీ అనగానే మనకేం గుర్తుకు రావాలి? మహాత్మా గాంధీ ఎస్టాబ్లిష్ చేసిన న్యూస్ పేపర్స్ యంగ్ ఇండియా, ఇండియన్ ఒపీనియన్ సౌత్ ఆఫ్రికాలో ఎస్టాబ్లిష్ చేస్తారు. అండ్ నవజీవన్ అండ్ హరిజన్ న్యూస్ పేపర్స్ ఎవరు ఎస్టాబ్లిష్ చేస్తారంటే మహాత్మా గాంధీ. అండ్ మహాత్మా గాంధీ ఇచ్చిన స్లోగన్ ఏంటి? డూ ఆర్ డై. ఎప్పుడు ఇస్తారు? 1942 క్విట్ ఇండియా మూమెంట్ టైంలో డూ ఆర్ డై స్లోగన్ ఇస్తారు మహాత్మా గాంధీ. అండ్ మహాత్మా గాంధీ బుక్స్ ఏంటి? మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అండ్ హిందూ స్వరాజ్ బుక్స్ మహాత్మా గాంధీ రాశారు. అండ్ మహాత్మా గాంధీ టైటిల్స్ ఏంటంటే ఫాదర్ ఆఫ్ నేషన్. అండ్ సుభాష్ చంద్రబోస్ మహాత్మా గాంధీని ఏమని పిలిచేవారంటే ఫాదర్ ఆఫ్ నేషన్ అని పిలిచేవారు. అండ్ మహాత్మా అనే టైటిల్ ఎవరు ఇచ్చారంటే రవీంద్రనాథ్ ఠాగూర్. అండ్ బ్రిటిష్ వాళ్ళు కూడా ఒక టైటిల్ ఇస్తారు ఎవరికి? మహాత్మా గాంధీకి, కైజర్ ఏ హింద్. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఫౌండెడ్ ద హోమ్ రూల్ లీగ్ ఇన్ 1916? అని బెసెంట్ అండ్ బాలగంగాధర్ తిలక్. మనకు బాలగంగాధర్ తిలక్ అంటే ఏం గుర్తుకు రావాలి? టైటిల్స్ ఇండియన్ అన్రెస్ట్, లోకమాన్య అండ్ మరాఠా కేసరి. అండ్ ఇతని న్యూస్ పేపర్స్ ఏంటంటే కేసరి న్యూస్ పేపర్ అండ్ మరాఠా న్యూస్ పేపర్. అండ్ ఇతను రాసిన బుక్స్ చాలా ఇంపార్టెంట్ బుక్స్: గీత, రహస్యం అండ్ ద ఆర్కిటెక్ట్ హోమ్ ఆఫ్ ఆరియన్స్.
మహాత్మా గాంధీ అంటే మనకేం గుర్తుకు రావాలి? యంగ్ ఇండియా, ఇండియన్ ఒపీనియన్, నవజీవన్ అండ్ హరిజన్ న్యూస్ పేపర్స్ ఎవరివి? మహాత్మా గాంధీవి. అండ్ డూ ఆర్ డై స్లోగన్ ఎవరిచ్చారు? మహాత్మా గాంధీ. ఎప్పుడు? 1942 టైంలో. అండ్ మహాత్మా గాంధీ బుక్స్ ఏంటి? మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అండ్ హిందూ స్వరాజ్ బుక్స్ ఎవరు రాశారు? మహాత్మా గాంధీ. సుభాష్ చంద్రబోస్ అంటే మనకేం గుర్తుకు రావాలి? 2 ఐఎన్సీ సెక్షన్స్కి ప్రెసిడెంట్గా వర్క్ చేశారు. ఎప్పుడు? 1938, 1939. 1939లోనే మళ్ళీ ఐఎన్సీ సెక్షన్స్కి రిజైన్ చేసి ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని ఎస్టాబ్లిష్ చేస్తారు. అండ్ ఇతను ఇచ్చిన స్లోగన్స్ ఏంటంటే చలో ఢిల్లీ, జై హింద్ అండ్ గివ్ యువర్ బ్లడ్ ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్ అనే స్లోగన్ కూడా ఎవరిస్తారు? సుభాష్ చంద్రబోస్. అండ్ సుభాష్ చంద్రబోస్ టైటిల్ ఏంటంటే నేతాజీ. అండ్ ఇంకొక టైటిల్ కూడా ఉంటుంది, ప్రిన్స్ ఆఫ్ ప్యాట్రియాట్స్. ఈ టైటిల్స్ ఎవరికి ఉంటుంది? సుభాష్ చంద్రబోస్కి. గోపాలకృష్ణ గోఖలే అంటే 1905 ఐఎన్సీ సెక్షన్కి ప్రెసిడెంట్గా వర్క్ చేశారు. అండ్ సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ స్థాపించింది ఎవరంటే గోపాలకృష్ణ గోఖలే. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ మూమెంట్ వాజ్ లాంచ్డ్ బై మహాత్మా గాంధీ ఇన్ 1919 అగెనిస్ట్ ద రౌలత్ యాక్ట్? సత్యాగ్రహం మూమెంట్. ఎక్కడ? ఢిల్లీలో. నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1920 to 1924. 1922. ఖిలాఫత్ మూమెంట్ 1919. సివిల్ డిజోబీడియన్స్ మూమెంట్ ఎప్పుడు? 1930 to 34. సివిల్ డిజోబీడియన్స్ మూమెంట్ ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1930 to 34. హూ ఫౌండెడ్ ద ఇండియన్ నేషనల్ ఆర్మీ? ఐఎన్ఏ. ఎవరు? మోహన్ సింగ్. ఎప్పుడు? 1942లో ఫౌండ్ చేస్తారు. అంటే 1943లో సుభాష్ చంద్రబోస్ జాయిన్ అవుతారు. అప్పుడు ఇండియన్ నేషనల్ ఆర్మీని ఎలా చేంజ్ చేశారంటే ఆజాదీ హిందూ ఫౌజ్గా చేంజ్ చేశారు. అంటే లాలా లజపత్ రాయ్ అంటే మనకేం గుర్తుకు రావాలి? ఇతని యొక్క టైటిల్స్ పంజాబ్ కేసరి అండ్ టైగర్ ఆఫ్ పంజాబ్. ఇతను రాసిన బుక్ అన్హ్యాపీ ఇండియా. అన్హ్యాపీ ఇండియా బుక్ ఎవరు రాశారు? లాలా లజపత్ రాయ్. అండ్ ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్గా కూడా లాలా లజపత్ రాయ్ వర్క్ చేశారు. అండ్ హోమ్ రూల్ మూమెంట్ ఎక్కడ? న్యూయార్క్లో స్థాపించాడు. ఎప్పుడు? 1914. సుభాష్ చంద్రబోస్ అంటే నేతాజీ అనే టైటిల్ గుర్తుకు రావాలి సుభాష్ చంద్రబోస్ది, నేతాజీ. అండ్ న్యూస్ పేపర్స్ స్వరాజ్ న్యూస్ పేపర్, స్వరాజ్. అండ్ ఫార్వర్డ్ బ్లాక్ ఆజాదీ హిందూ రేడియోని కూడా స్థాపిస్తాడు. ఆజాదీ హిందూ రేడియో ఎప్పుడు? వరల్డ్ వార్ 2 టైంలో. వరల్డ్ వార్ 2 టైంలో. రాజ్ బిహారీ బోస్ ఇతను 1906 అండ్ 1907 1907 అండ్ 1908 ఐఎన్సీ ప్రెసిడెంట్గా వర్క్ చేశారు. ఈ 1907లోనే ఎక్స్ట్రీమిస్ట్స్ అండ్ మోడరేట్స్ విడిపోతారు. నెక్స్ట్ క్వశ్చన్, గాంధీజీస్ ఫస్ట్ సత్యాగ్రహం ఇన్ ఇండియా వాజ్ హెల్డ్ ఇన్ చంపారన్. ఇది ఎక్కడ? బీహార్లో. డండి మార్చ్ అంటే 1930. బార్దోలి అంటే 1928. సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టార్ట్ చేశారు బార్దోలి సత్యాగ్రహం. 1918. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ వాజ్ ద ఇమీడియట్ కాజ్ ఫర్ లాంచింగ్ ద క్విట్ ఇండియా మూమెంట్? రీజన్ ఏంటి క్విట్ ఇండియా మూమెంట్ స్టార్ట్ చేయడానికంటే ఫెయిల్యూర్ ఆఫ్ క్రిప్స్ మిషన్. ఇక్కడ మనకు జలియన్వాలా ట్రాజడీ ఎప్పుడు జరిగిందంటే 1919లో. సైమన్ కమిషన్ అరైవ్డ్ ఇండియా ఎప్పుడు? 1928. నెక్స్ట్ క్వశ్చన్, ద పూనా ప్యాక్ట్ వాజ్ సైన్డ్ బిట్వీన్ గాంధీ అండ్ అంబేద్కర్ ఎప్పుడు? 1932. గాంధీ ఇర్విన్
ఫ్యాక్ట్ కూడా జరుగుతుంది. 1931. నెక్స్ట్ క్వశ్చన్. హూ గేవ్ ద స్లోగన్ స్వరాజ్ ఇస్ మై బర్త్ రైట్ అండ్ ఐ షల్ హ్యావ్ ఇట్? ఇండియన్ హిస్టరీలో స్లోగన్స్ చాలా ఇంపార్టెంట్. స్లోగన్స్ ఎవరిచ్చారో గుర్తుపెట్టుకోవాలి. ఈ స్లోగన్స్ గురించి నేను ఇంతకుముందులో చెప్పాను. బాలగంగాధర్ తిలక్ ఇచ్చారు. సుభాష్ చంద్రబోస్ ఇచ్చిన స్లోగన్స్ ఏంటి? చలో ఢిల్లీ, జై హింద్ అండ్ గివ్ మీ బ్లడ్, ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్. ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ చూద్దాం. ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్, ఇండిపెండెంట్ ఇండియాకి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ. 1947 to 1964. జవహర్లాల్ నెహ్రూ ఉన్న టైంలోనే 1954లో పంచశీల అగ్రిమెంట్ జరిగింది. పంచశీల అగ్రిమెంట్ ఎవరెవరికి మధ్యన అంటే ఇండియాకి చైనాకి మధ్యన. జవహర్లాల్ నెహ్రూ టైటిల్ ఏంటి? చాచా నెహ్రూ. అండ్ ఇతను రాసిన బుక్స్ ఏంటంటే ద డిస్కవరీ ఆఫ్ ఇండియా, ఇది చాలా ఇంపార్టెంట్ బుక్ జవహర్లాల్ నెహ్రూది. సుభాష్ చంద్రబోస్ అంటే ఇందాక చెప్పిన టైటిల్స్ అండ్ బుక్స్. ఇండియన్ స్ట్రగుల్ బుక్ రాసింది ఎవరంటే సుభాష్ చంద్రబోస్. దాదాబాయి నౌరోజీ, డ్రెయిన్ ఆఫ్ వెల్త్ అండ్ పావర్టీ అండ్ అన్బ్రిటిషబుల్ రూల్ ఇన్ ఇండియా అండ్ గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా టైటిల్ కూడా దాదాబాయి నౌరోజీకి ఉంది. నెక్స్ట్, ద ఫస్ట్ ఇండియన్ టు బికమ్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా ఎవరు? సి రాజగోపాలాచారి. ద క్యాబినెట్ మిషన్ కేమ్ టు ఇండియా ఇన్ ద ఇయర్ 1946. 1942 అంటే క్విట్ ఇండియా మూమెంట్, 1945 అంటే సిమ్లా అగ్రిమెంట్, 1947 ఇండియా గాట్ ఇండిపెండెంట్. విచ్ న్యూస్ పేపర్ వాజ్ స్టార్టెడ్ బై మహాత్మా గాంధీ ఇన్ సౌత్ ఆఫ్రికా? మహాత్మా గాంధీ న్యూస్ పేపర్స్ చెప్పాను కదా, దాంట్లో సౌత్ ఆఫ్రికాలో స్టార్ట్ చేసిన న్యూస్ పేపర్ ఏంటంటే ఇండియన్ ఒపీనియన్. ఇక్కడ యంగ్ ఇండియా అండ్ హరిజన్ కూడా గాంధీ న్యూస్ పేపర్సే, కానీ ఇవి ఇండియాలో స్టార్ట్ చేశారు. ఓన్లీ ఇండియన్ ఒపీనియన్ మాత్రమే సౌత్ ఆఫ్రికాలో స్టార్ట్ చేశారు. ద INA ట్రయల్స్ వాజ్ హెల్డ్ ఇన్ విచ్ సిటీ? ఢిల్లీ. ఎక్కడ ఢిల్లీలో అంటే రెడ్ ఫోర్ట్ దగ్గర. హూ వాజ్ ద వైస్రాయ్ ఆఫ్ ఇండియా డ్యూరింగ్ ద పార్టిషన్ ఆఫ్ బెంగాల్ ఇన్ 1905? ఎవరు అప్పుడున్న వైస్రాయ్ ఎవరంటే లార్డ్ కర్జన్. ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అని ఎవరిని అంటారు? లార్డ్ రిప్పన్. ద లాహోర్ సెషన్ ఆఫ్ కాంగ్రెస్ 1929 ఈజ్ ఇంపార్టెంట్ బికాస్ కాంగ్రెస్ అడాప్టెడ్ ద కంప్లీట్ ఇండిపెండెన్స్ యాజ్ ఇట్స్ గోల్. INC సెక్షన్స్ చాలా ఇంపార్టెంట్. INC సెక్షన్స్ గురించి ఇన్ డీటెయిల్గా పార్ట్ 1 వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంతవరకు ఎవరైనా ఆ వీడియో చూడకపోతే చూడండి, ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అక్కడ. హూ ఫౌండెడ్ ద సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ ఇన్ 1905? గోపాలకృష్ణ గోఖలే. అండ్ 1905లో INC ప్రెసిడెంట్గా కూడా వర్క్ చేశారు. గోపాలకృష్ణ గోఖలే పొలిటికల్ టీచర్ ఎవరంటే MG రన్నడే. లాలా లజపత్ రాయ్ అంటే మనకి ఏం గుర్తుకు రావాలి? బుక్స్, అన్హ్యాపీ ఇండియా అండ్ టైటిల్స్ పంజాబ్ కేసరి, టైగర్ ఆఫ్ పంజాబ్.
ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్గా కూడా వర్క్ చేశారు లాలా లజపత్ రాయ్ 1920లో. దాదాబాయి నౌరోజీ అంటే గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అండ్ ఇండియన్ గ్లాడ్ స్టోన్. అండ్ ఐఎన్సీ ప్రెసిడెంట్గా వర్క్ చేశారు 3 times 1886, 1893 and 1906. And he was the first Indian to be elected to the British Parliament. ఎవరు? దాదాబాయి నౌరోజీ. నెక్స్ట్, who was the first martyr of the revolt of 1857? మంగల్ పాండే. నెక్స్ట్ క్వశ్చన్, who was the commander in chief of నానా సాహెబ్? ఎవరు? తాంతియా తోపే. What was the result of the revolt of 1857? British Crown took direct control of India. ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ ఎండ్ అయిపోయి బ్రిటిష్ క్రౌన్ రూల్ డైరెక్ట్గా రూల్ చేస్తారు ఇండియాని. ఎప్పుడు? 1857 1857లో ఏ రివోల్ట్ స్టార్ట్ అయిందంటే సిపాయి రివోల్ట్. దిస్ ఈజ్ ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద వీడియో. మీకు మా కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.